ఇంత పెద్ద సినిమాలో మీకు ఎలా ఛాన్స్ వచ్చింది? సినిమాలో ఛాన్స్ అనేది ఎక్కడన్నా టెన్షన్గా ఫీల్ అయినారా షూటింగ్లో కానీ అక్కడెక్కడ? చైతన్య గారికి సాయి పల్లవి గారికి నాకు సీన్ నాకు గుండె ఎలా కొట్టేసుకుంటా. ఇప్పుడు నార్మల్గా సెట్లో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? నరేన్ సార్ గారు ఆ షూట్లో ఉన్నారు అంటే వీళ్ళకేంటి, వీళ్ళు షూటింగ్స్లలో చాలా చిల్డ్గా ఉంటారు. షూట్కి వెళ్తున్నావు అంటే ఆ రోజే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, అంతే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మళ్ళీ 6 తర్వాత ప్యాకప్ చెప్పేస్తే మళ్ళీ నువ్వు పేదవాడివే. ఎందుకంటే ఫుడ్కి కూడా లేనంతగా తింటాను, లేదంటే 10 రూపాయలు ఉందా ఒక టీ తాగి హ్యాపీగా పడుకుంటాను. ఎంత ఇచ్చారు మీకు రెమ్యునరేషన్? గీతా ఆర్ట్స్ పరంగా చెప్పాలంటే అసలు ఎవ్వరికీ యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని ఎక్కడ అనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. సో ఆ ఆస్తో నేను ప్రతి ఇంటర్వ్యూ పిలిస్తే హ్యాపీగా వెళ్తున్నాను. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, గెస్ట్ అంటాను, సెలబ్రిటీ అంటాను, ఇంకా అన్నీ అంటాను. ఎందుకు ఇంత జోష్లో చెప్తున్నానంటే, తండేల్ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ తండేల్ సినిమాలో ఎవ్రీ టైం ఒక జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ కనిపించారు పవన్ కళ్యాణ్. మీరు అందరికీ తెలుసు. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది, అందులో ఇంత హైలైట్ ఎలా అయ్యారో మనందరికీ తెలుసుకోవాలని ఉంది కదా. ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే అండి, ఎట్లున్నారు? బాగున్నాను. ఓకే. అండ్ మాకున్న డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద సినిమాలో మీకు ఎలా ఛాన్స్ వచ్చింది? సినిమాలో ఛాన్స్ అనేది స్టోరీ రైటర్ కార్తిక్ తీడా ఉన్నారు కదండి మన తండేల్కి. సో అతని ద్వారా నాకు ఇది రావడం జరిగింది అనమాట. ఈ తండేల్కి ఆడిషన్స్ అయిపోయాయి అప్పటికి. నేను అప్పుడు శ్రీకాకుళంలో ఉన్నా. సో ఆడిషన్స్ ఇవ్వడానికి నేను హైదరాబాద్ రావడానికి కూడా నా దగ్గర డబ్బులు అప్పుడు లేకపోతుండే ప్రెసెంట్. సో మా ఫ్రెండ్కి అడిగి బస్ టికెట్ వేయించుకొని వచ్చి ఇవ్వడానికి అది లాస్ట్ ఇంకప్పటికి అది అయిపోయిందంటే ఇంక లేదు. సో ఆడిషన్ కోసం అక్కడ దాకా వచ్చాను. కార్తిక్ గారికి కాల్ చేసి ఇలా వెళ్తున్నాను అన్న, కొంచెం చెప్పండి అంటే, సో అతను ఈ తండేల్ కో డైరెక్టర్ గారు విజయ్ గారికి కాల్ చేసి చెప్తే ఇంకా ఆడిషన్ తీసుకున్నారనమాట. అదే లాస్ట్. అప్పటికి ఆడిషన్స్ అన్నీ అయిపోయినాయి. సో నాకు కొంచెం తీసుకున్నారు ఆ రోజు లాస్ట్ తీసుకుని, ఇంకా ఓకే సెట్ అవుతాడు ఈ అబ్బాయి అని చెప్పేసి. స్లాంగ్ కానీ హైట్ పరంగా అందరికంటే కొంచెం నేను తక్కువ, సో యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి అది కూడా సెట్ అయ్యి ఇంకా ఆ విధంగా లాస్ట్ మినిట్లో చిన్న మ్యాజిక్ జరిగినట్టు సెట్ అయిపోయింది అంతా. అంటే ఎక్స్పెక్ట్ చేసినారా, అరే నాకు ఈ సినిమాలో ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్? లేదు అయిపోయింది ఇంక అనుకున్నాను, ఇంకా ఛాన్స్ పోయింది, ఇంకా మరి రాదు అనుకున్నాను. గాడ్ గ్రేస్ కార్తిక్ గారి వల్ల ఛాన్స్ వచ్చింది. సినిమాలో ఎంత మంచి ఛాన్స్, ఇంత పెద్ద హిట్ కొట్టి ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం కార్తిక్ గారు. అంటే ఎక్కడన్నా టెన్షన్ గా ఫీల్ అయినారా షూటింగ్ లో కానీ అక్కడెక్కడ? షూట్ లో టెన్షన్ అనేది ఎక్కడ లేదండి. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ అట్లా ఉండేది. అంటే మనకి ఇంకా అలవాటు పడలేదు ఎవరు అప్పటికి. సో ఆటోమేటిక్ గా పెద్ద వాళ్ళ సినిమా అంటే ఇంకా చెమటలు పడతాయి పక్కన. అది నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు ఇంకా అంటే, కానీ ఎక్కడ కూడా వాళ్ళ దాంట్లో కొంచెం కూడా అది లేదు. పక్కన చిన్నగా ఆర్టిస్ట్ చేస్తున్నాడు, ఆ పెద్ద ఆర్టిస్ట్ చేస్తున్నాడు, అదేం లేదు. వాళ్ళతో మనం కంఫర్ట్గా చేయాలి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ప్రోత్సహించడం. కానీ చందు గారు అయితే వెరీ గుడ్ పర్సన్. అతనైతే డైరెక్టర్ గారు వెరీ ఎనర్జెటిక్ కూడా. అతను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, అలా కాదు ఇలా అని చెప్పేసి. సో ఎక్కడ టెన్షన్ అయితే పడలేదు. ఎంకరేజ్ చేస్తూ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చెప్తూ ఉండారు అనమాట. కంఫర్ట్ గా అయిపోయింది ట్రావెల్ అంతా. ఎన్ని డేస్ ఉండే షూట్ మీకు? నేను 45+ వరకు చేశానండి షూట్. 45 డేస్ హీరో గారితో అలాగా. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే అంత పెద్ద స్టేజ్ లో ఉన్న హీరో గారితో మనం ఎక్కడికి వెళ్ళినా అతనితో షార్ట్ పడి ఉంటుంది అంటే అది హ్యాపీ మూమెంటే, లక్కీ కూడా మనకి. సో అతని దగ్గర నుండి చూడడం, సార్ని, చందు గారిని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సాయి పల్లవి గారిని చూడడం, వాళ్ళతో కొన్ని సీన్స్ యాక్ట్ చేయడం. మనకి కొన్ని ఉన్నాయి, 2-3 డైలాగ్స్ దాకా ఉన్నాయి. సో అవి ప్రెసెంట్ సినిమాలు లేవు. ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తున్నాను, ఎందుకంటే చెప్పుకోవాలి కదా, తప్పదు. లేదు అంటే ఏం చేసేవారు నువ్వు సినిమాలో, ఎక్కడున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే నార్మల్ గా సరే అందరు ఆ క్వశ్చన్ అందరికి ఉంది కదా. సరే ఇంతకు ముందు మీరు ఏమేమి చేసినారు చెప్పండి.
ఇంతకు ముందు వెబ్ సిరీస్ ఒకటి చేశానండి, రెక్కి, ఓకే G5ది. దాని తర్వాత అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని, అది మూవీ. మాయాపేటిక అదొకటి. సో 4th వన్ తండేల్. ఓకే సో అంతవరకు అంత హైప్ రాలేదు, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. హౌ టు ఫేస్ కెమెరా, లేదా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే కొంచెం నేను హ్యాపీ ఎక్స్పీరియన్స్ నేర్చుకొని ఇంత పెద్ద మూవీలో ఇంత ఈజీగా త్రూ అవుట్ వాళ్ళతో ట్రావెల్ చేయగలిగాను అంటే కష్టం అయి ఉంటే కష్టమేది, ఖచ్చితంగా అది మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండిపోయింది. అవును, ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో నాకు బాగా పనికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు బాగా పనికి వచ్చింది. అదే అందుకే అడుగుతున్నా, టెన్షన్ పడలేదా ఏంటంటే పెద్ద వాళ్ళు కదా, ఇప్పుడు నాగ చైతన్య గారు సీనియర్స్ కదా చాలా. ఒక్క దగ్గర పడ్డానండి, అది చైతన్య గారికి సాయి పల్లవి గారికి నాకు సీన్ అప్పటికప్పుడు చెప్పింది. ఓకే నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు నాకు అప్పుడు చెప్పారా? అప్పటికప్పుడు వైజాగ్ జరుగుతుంది ఇది. నాకు పిలిచారు, పీకే ఒకసారి రా, సార్ రమ్మంటున్నారు అని చెప్పేసి తీసుకెళ్లారు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు. డైరెక్టర్ అక్కడ ఉన్న చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ చూపించి ఇది చెప్పాలి అన్నారు. అది సరే అన్న, ఎవరితో అంటే చైతన్య గారితో అన్నారు. చైతన్య గారితో నాకు సీన్ ఏంటి అయ్యో బాబు, అంటే 22 మెంబర్స్ బ్యాచ్ ఉన్నారు. అంత నుంచి నాకు ఒకటి వచ్చింది. అవును, అందరూ ఉన్నారు మీ బ్యాచ్ మొత్తం, అక్కడ చాలా మంది ఉన్నారు. అవును, 22 మెంబర్స్ దాకా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందని నేనే షాక్ లో ఉన్నాను. నిజంగా నాకేనా ఓకే. కట్ చేస్తే పక్కన సాయి పల్లవి గారు కూడా ఉన్నారు. నాకు సాయి పల్లవి గారు చాలా ఇష్టం. నాకు అదే చూసాను, నాకు చాలా క్రష్ ఇష్టము అని చెప్పేసి చెప్తున్నారు. ఆవిడ పేరు బ్లషింగ్ అయిపోతాను, ఆల్రెడీ బ్లష్ అయిపోతున్నారు. ఆ సాయి పల్లవి నాకు చాలా ఇష్టం. సో తండేల్లో సాయి పల్లవి గారు ఉన్నారంటేనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే చూస్తాను, ఓకే దగ్గర చూస్తాను అంటే. ఆ రోజు సీన్ జరుగుతుంటే నాకు పక్కన ఉన్నారు ఆవిడ, ఇంత డిస్టెన్స్ లో. నాకు గుండె ఎలా కొట్టేసుకుంటుంది. నాకు ఒక పక్కన చైతన్య గారు డైలాగ్ చెప్పాలి, ఇంకో పక్కన పల్లవి గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అసలు ఒక ½ అవర్ దాకా స్వెట్ వస్తూనే ఉంది, ఇంకా చెమటలు పడుతూనే ఉన్నాయి. ఎవరిని చూసి? చైతన్య గారిని చూసా, చైతన్య గారితో డైలాగ్ ఎలా చెప్పాలి అదొకటి ఉంది, పల్లవి గారు పక్కనే ఉన్నారు అదొకటి ఉంది. చందు గారు అక్కడి నుంచి రే పీకే ఏంట్రా అని చెప్పేసి అతను అంటున్నారు. అమ్మా అనిపించేది నాకు. ఆ రోజు చందు గారు అయితే చాలా కూల్ గా చాలా చాలా ఎంకరేజ్ చేశారు నాకైతే ఆ సీన్ లో. నిజంగా ఆ సీన్ కోసం చందు గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు మంచి సీన్ పెట్టారు అక్కడ. సో ఏం డైలాగ్ చెప్పారు అక్కడ? అక్కడ చైతన్య గారు మా అమ్మని కాపాడుతారు, కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం అతను చూసుకుంటారు. సో తర్వాత నాకు తెలిసి అక్కడ కనిపిస్తారు అన్నమాట, గుడికి వెళ్ళి వస్తారు పల్లవి గారు చైతన్య గారు. వచ్చినప్పుడు చూసి చెప్తాను, రాజన్న అమ్మని దేవుళ్ళ కాపాడినావన్నా, ఈ పాలి నాకు ఆ డబ్బులు ఉన్నప్పుడు నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, పరిస్థితి చూస్తాను కదా అంత దారుణంగా ఉందా అని చెప్పేసి చెప్తా. చైతన్య గారు భుజం మీద తట్టి, అరే ఇప్పుడు నీకు అడిగినా నా డబ్బుల గురించి, అమ్మ బాగుంది కదా వెళ్ళి సరదాగా అని చెప్పేసి అతను పుష్ చేస్తాడు అనమాట. సో హ్యాపీనెస్ నేను ముందుకెళ్తా ఉంటాను. తర్వాత పల్లవి గారు చైతన్య గారితో ఏదో మాట్లాడతారు అనమాట. ఆ ఒక్క సీన్ ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది నాకు. ఫస్ట్ షో శ్రీకాకుళంలో చూసిన రోజు నా సీన్ ఓకే ఎక్కడ వస్తుంది ఓకే. కాస్ట్యూమ్ నాకు బాగా గుర్తు, చైతన్య గారిది పల్లవి గారిది. దగ్గర 2.5 hours చేసాం ఆ సీన్. అయితే హైలెస్ సాంగ్ లో వాళ్ళు గుడికి వెళ్ళి వస్తుంటారు అనమాట. చెప్తున్నాను, అరే ఎక్కడ వస్తుంది చూడు 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 అని చెప్పేసి కట్ చేస్తే అయిపోయింది. అదేంటిది ఎక్కడ అక్కడ లేని బాధ ఎంతో కానీ వీళ్ళ బాధ నేను ముందే చెప్పేసాను, ఎందుకంటే ఆ సీన్ అది ఎడిట్ లో పోవడానికి లేదు. అవును అసలు లేదు. ఇంకా అడిగాను కొంతమందిని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగాను, అది తీయడానికి లేదు, ఉంటుంది ఇంపార్టెంట్ సీన్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఆ యాంగ్జైటీతో చెప్పేసాను ఇంకా హ్యాపీ ఉంటదిలే అని చెప్పి. కట్ చేస్తే లేదు, ఇంకా బాగా డల్ అయిపోయాను నేను. మీరు డల్ అయిపోయారు, పక్కన వాళ్ళు చిల్డ్ అయిపోయారు, నన్ను వేసుకుంటున్నారు. ఇంకా ఎప్పుడైతే ఎండింగ్ లో ఆ టాటూ సీన్ ఏదైతే పడిందో అప్పుడు మళ్ళీ హ్యాపీనెస్ వచ్చింది. టాటూ చూపించండి ఒకసారి. లేదండి, లేదు పర్మనెంట్ కాదా అండి, చంపేస్తారు అక్కడ. సో ఇప్పుడు చంపొద్దు అని చెప్పేసి ఇంటర్వ్యూలో టాటూ లేకుండా ఉంచుకోసం గుర్తుపట్టేవాళ్ళేమో. అవును అక్కడ చూసాము. అంటే అరే సడన్లీ అక్కడ పాకిస్తాన్ అని వచ్చి మాట్లాడాక నీకు జూమ్ ఇన్ చేశాక ఫస్ట్ టాటూ మాత్రమే కనిపిస్తుంది, మీ ఫేస్ కనిపించదు. అవునండి, ఎవరబ్బా వీడు అని అనుకుంటుంటాం. జమ్మన పైన మీ ఫేస్ ఉంటుంది, ఇలా చూస్తారు ఒక ఎక్స్ప్రెషన్, ఏమైందిరా ఏం జరుగుతుందిరా అని చెప్పేసి. సూపర్ ఉండే అదైతే. అప్పుడే చైతన్య గారు వచ్చేసి ఒక్క తన్ను వేస్తారు బయటకి. వీడి వల్ల అంతా అయిందని చెప్పి థియేటర్లో అరుస్తున్నారు. నాకు గొప్ప హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే. ఓకే
జనాలు రియాక్ట్ అయ్యారు. అంత పెద్ద సినిమాలో నన్ను చూసి ఒక్కడు రియాక్ట్ అయినా హ్యాపీ నాకు. అది అది మెయిన్ కదా. ఇప్పుడు ఎవరి వల్ల ఎఫెక్ట్ అయిందంటే వీడే అని చెప్పేసి అది గుర్తుండిపోద్ది అందరికి. అరే అందులో కూడా ఉన్నాడు, వాడి వల్ల మొత్తం కొలాప్స్ అది. ఇప్పటికి అడుగుతారు ఫోన్ చేసి, ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు పట్టించావు మన వాళ్ళు అని చెప్పి. అంటే ఫస్ట్ అందరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు, అంటే వీడు ఎవడి మనిషిరా కొంచెం అటువైపు ఏమన్నా అని డౌట్ అనేది చిన్నగా కొంచెం ట్రిగ్గర్ అవుతుంది అక్కడ. ఎట్లా అనిపించింది మీకు అప్పుడు ఆ సీన్ నడుస్తున్నప్పుడు? అలా నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది చేయలేదండి, ఇంత ఉంటుందని చేయలేదు నేను. ఎక్స్పెక్ట్ చేసింది ఒక్కటే, చైతన్య గారు పల్లవి గారి మధ్యలో ఆ సీన్ ఉంది. మొత్తానికి నీ క్రష్ అక్కడ ఉంది కాబట్టి నాకు సినిమా మొత్తంలో నాది ఏది చూపించకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి చూపించండి పల్లవి గారి పక్కన. ఎందుకంటే అండి పర్సనల్ నోట్ ఏంటంటే, మా డిగ్రీ బ్యాచ్ మొత్తానికి నేను ఒక పెద్ద జెండుబం. సాయి పల్లవి గారు అంటే అంత ఇష్టం, ఎవరు పక్కనుంటే వాళ్ళు పొడి తినేస్తాను నేను. పల్లవి గారి సినిమా వచ్చింది అని చెప్పి స్టాటస్ ఏదైనా ప్రతిదీ పల్లవి గారి గురించి. సో పల్లవి గారితో ఎప్పటికైనా మాట్లాడడమే ఎక్కువ అనుకునేవాడిని, స్క్రీన్ షేర్ చేసుకుంటాను మాత్రం అనుకోలేదు. అది జరిగింది. ఇంకొక నిమిషం 70 mm చూస్తున్నారు అంటే ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా ఫోన్ చేస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఫోన్ లేరా నువ్వు గోల్ రీచ్ అయ్యావు, నీ పల్లవి గారి దగ్గరతో నువ్వు సినిమా చేసావని చెప్పేసి అని ఆ మైండ్ సెట్ లో ఉండిపోయాను నేను. సో ఫైనల్ అయింది. ఛాన్స్ రావచ్చేమో అని చెప్పి మాట్లాడినారా మీరు? అంటే డైరెక్ట్ గా పక్కనే ఉండే కదా ఆ రోజు. మాట్లాడడం అంటే నా సీనియర్ రోజు హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి అన్నాను, అంత మించి లేదు. తను హాయ్ అని చెప్పేసి అన్నారు అంతే. అమరన్ మూవీ చూసిన తర్వాత రోజు మాకు షూట్ పెట్టారు మళ్ళీ. ఆ రోజు లక్కీగా ఆవిడ వచ్చారు. సో అందరూ చెప్పారు బాగా చేశారు అమరన్ మూవీ హిట్ అయింది, కంగ్రాచులేషన్. నేను కూడా అలా చెప్పాను ఆవిడకి, బాగా చేశారు మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్తే థ్యాంక్ యూ అన్నారు. ఫస్ట్ టైం ఆవిడ మూవీ చూసి నేను ఆవిడకి చెప్పాను బాగా చేశారు అని చెప్పి. హ్యాపీ చాలా. చెప్పాడు మేడం మీరంటే నాకు క్రష్ మేడం కొంచెం అని. అప్పుడు కూడా థ్యాంక్ యూ అంటారు. కానీ ఇంకా నువ్వు అక్కడ నుండి షూట్ చేయలేవు కదా, షూటింగ్ లో ఇంకా చేయాలంటే ఆహా. కానీ ఎలా మీరు చేశారు అంటే మీ క్రష్ ని పక్కన పెట్టుకొని మీరు డైలాగులు చెప్పడం అవన్నీ అది అలా అయిపోయిందంట? అలా అయిపోయింది మీన్స్ వచ్చింది, ఎందుకు వదులుకోవాలి ఇంత పెద్ద వాళ్ళతో అని చెప్పి. మెయిన్ 2 characters తో నేను ఉన్నాను అంటే అది ఖచ్చితంగా నేను ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇంకా. ఓకే, ఇప్పుడు నార్మల్ గా సెట్ లో ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది? లైక్ సెట్ లో ఆల్ గుడ్ అండి. చెప్పడం మర్చిపోయాను, సెట్ లో మొత్తం 22 members అండి. హీరో గారిని వదిలేస్తే పెద్ద తండ్రి అని చెప్పి నరేన్ గారు ఉన్నారు. నరేన్ సార్, పార్వతీశం అన్న, రంగస్థల మహేష్ అన్న, నాకు వెల్ విషర్ లాంటి మహేష్ అన్న, మన నెక్స్ట్ చరణ్ అన్న, అఖండ శివ అన్న, అండ్ మా బ్యాచ్ లో కొంతమంది ఉన్నారనమాట, ఒక 8 మంది. సో నరేన్ సార్ గారు ఆ షూట్ లో ఉన్నారు అంటే క్యారీవాన్ లో ఎవ్వరు కూర్చోరు, చిన్న చైర్ తీసుకొచ్చి మధ్యలో వేసుకుని కూర్చుంటారు, అతని చుట్టూ కూర్చుంటాం అందరం. ఇంకా అంతా కన్నులు విందు పండగ, ఇంకా పెళ్లి జరుగుతున్నట్టే ముచ్చట్లు పెడతానే ఉంటాం షూట్ పిలిచే వరకు. షూట్ గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ అతను కూర్చుంటారు, అతని చుట్టూ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ చుట్టూ మేము కూర్చుంటాం. ఫుల్ ఎంజాయ్ అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. అతను నవ్వుకొని చచ్చిపోయావు అనమాట. రంగస్థలం మహేష్ అన్న అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు పర్సనల్ గా అతను వెల్ విషర్. నరేన్ గారు అయితే ఇంకా నాకు దేవుడు అంటాడు, అతను చాలా ఇష్టం నరేన్ సార్ మాత్రం. అంటే ఫుడ్ కానీ ఎలా ఉండేది చాలా వరకు ఆ బయట అందరికి ఎలా ఉంటారంటే వీళ్ళు షూటింగ్స్ లలో చాలా అంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకేంటి వీళ్ళు షూటింగ్స్ లలో చాలా చిల్డ్ గా ఉంటారు, ఏదంటే అది మంచి హ్యాపీగా తింటారు, మనం ఇట్లా కష్టపడతాం అనుకుంటారు. అసలు మీ షూటింగ్ లైఫ్ ఎలా ఉంటది? షూటింగ్ లైఫ్ ఆ రోజు వరకే. నువ్వు షూట్కి వెళ్తున్నావు అంటే ఆ రోజే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, అంతే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మళ్ళీ 6 తర్వాత ప్యాకప్ చెప్పేస్తే మళ్ళీ నువ్వు పేదవాడివే. ఉంటే తింటావు, లేదంటే ఒక ఛాయ్ దే పడుకుంటావు, అంతకు మించి ఇంకేం ఉండదు షూటింగ్ లో ఉన్నంత వరకు. అంతేనండి. ఒక ఆర్టిస్ట్ అంటే అందరూ అడగని చెప్పండి, కొంతమంది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ షూట్ ఉందంటే అమ్మయ్య దేవుడు నాకు ఫుడ్ పెడుతున్నాడు, ఫస్ట్ ఫీల్ అదే ఫుడ్ పెడుతున్నాడు. అదర్వైజ్ నేను టీ తాగుతూ బతికిన రోజులు చాలా ఉన్నాయి. అమౌంట్ లేక, ఎక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేక, రూమ్లోనే ఉంటాం. మార్నింగ్ అయిందా టిఫిన్ చేయాలి, ఆ థాట్ రాదు. ఇంకా 10 rupees ఉంది అంటే టీ తాగిస్తే ఆ రోజు చచ్చిపోద్ది ఇంకా ఆకలి. మళ్ళీ మధ్యాహ్నం యాజ్ సేమ్ అనమాట. సో టీ తాగి పడుకొని ఇంకా ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండడమే. ఇంకా షూట్ ఉందంటే అది హ్యాపీనెస్ నాకు. నాకే కదా ఏ ఆర్టిస్ట్కి అయినా సరే వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు షూట్ వచ్చిందని డబ్బులు వస్తాయి,
దానికంటే ముందు వాడు చేతుల నిండా అన్నం తింటాడండి మెయిన్. నిజంగా అది ఎలా చెప్తుంటా ఫీలింగ్ అనేది. ఒక 10 రోజులు ఫుడ్ లేని వాడు షూట్కి వెళ్ళాడంటే చాలా హ్యాపీగా తింటాడు, కళ్ళ నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకైతే ఏ కష్టం ఉండదు అంటే ఫుడ్ విషయంలో కానీ అన్నిట్లలో. గీతా ఆర్ట్స్ పరంగా చెప్పాలంటే అసలు ఎవ్వరికి అక్కడ పార్షియాలిటీ ఉండదు, అందరికి సేమ్ ఫుడ్, ఈక్వల్. ఏం తింటారో తినండి అని చెప్పేసి ఫుడ్ విషయంలో అసలు నో కాంప్రమైజ్ అనమాట. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. షూట్ అయిన ప్రతిసారి ప్రతిరోజు కూడా హ్యాపీ మూమెంట్ తప్ప ఒక్క సాడ్ మూమెంట్ కూడా లేదు అసలు. నైట్ షూట్లు అయితే ఇంకా హ్యాపీగా చేసేవాళ్ళు. ఒక్కోసారి చందు గారు ఏమంటే 6కి ప్యాకప్ అని చెప్తారు, లేదు ఉండాలి 9 వరకు అని చెప్పేసి కొంచెం ఆట పట్టిస్తూ ఉంటారు. 7 అవుతుంది, కట్ చేస్తే 2 వరకు షూట్ అంటారు. అప్పుడు బాధపడదు, సార్ వదిలేయండి సార్ అని చెప్పేసి నరేన్ సార్ అడుగుతారు అనమాట. మా సార్తో పాటు మేము కూడా సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని చెప్పేసి లేదు ఉండాలి అని చెప్పేసి అంటారు. 10:30-11 కల్లా ప్యాకప్ చెప్పేస్తారు. ఆడుకుంటారు. చందు గారు అయితే మాత్రం నార్మల్గా చాలా అతను బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు, లైక్ స్టూడెంట్. కాలేజ్ కల్చరల్ యాక్టివిటీస్ లో మన కాలేజెస్ ఎంత కామెడీ చేస్తాము, ర్యాక్ చేస్తాము, అట్లాగా చందు గారు త్రూ అవుట్ సినిమా షూట్ మొత్తం కూడా ఇలాగే ఉన్నారు. ఎప్పుడు కూడా చిరాకు కోపం ఏమీ లేదండి, చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు ఆ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ అన్నారు కదా, చూడ్డానికి మీరు చాలా చిన్న పిల్లోడ్లా ఉన్నారు. మీరేం చదువుకున్నారండి చెప్పండి, ఇప్పుడు తెలిసిపోద్ది నాకు. నాది డిగ్రీ అయిపోయిందండి, డిగ్రీ అయిపోయింది. ఎంఎస్సి చేద్దాం అనుకున్న తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ బాగాలేక ఫ్యామిలీది. సో అప్పటికి క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చి రావడం చేయడం, అది మానేయడం, తర్వాత సినిమా మీద కొంచెం ఫోకస్ గా ఉండడం, ఇంట్లో వాళ్ళతో తిట్లు కాస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవా అని చెప్తూ. ఓకే, డిగ్రీ చేశాక ఎవరైనా జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు జాబ్ చేయకుండా మొత్తం చేశానండి. చాలా జాబ్స్ చేశాను. ఏం చేశారు? డాక్టర్ డేస్ లో చేశాను, ఫార్మా కంపెనీ, ఎందుకంటే నాది బేసిక్ కెమిస్ట్రీ. దాని తర్వాత టీచర్ గా చేశాను, మ్యాథ్స్ నాకు చాలా ఇష్టం సబ్జెక్ట్ అది. ఆ టీచర్ గా చేశాను. ఇక్కడ లెక్కలైతే బాగా వచ్చు, చాలా వచ్చు, బికాస్ ఆఫ్ మా మావయ్య మ్యాథ్స్ లెక్చరర్. సో ఇప్పుడు దాకా చదువులో గురువు ఎవరంటే మా మాయ గారు అని చెప్తాను. ఈ సినిమా ఫీల్డ్ లో ఎవరు అంటే మా కార్తిక్, అట్లా. సో ఆ విధంగా అది మరి ఎందుకు ఇట్లా అంటే సినిమా చేయాలి, ఇట్లా యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని ఎక్కడ అనిపించింది మీకు? కాలేజీలో కల్చర్లో ప్రతి కల్చర్లో చాలా యాక్టివ్గా ఉండేవాడండి. స్క్రిప్ట్స్ రాయడం, వాళ్ళతో చేయించడం, నేను చేయడం. మనల్ని చూసి 10 మంది నవ్వుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు అంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కావాలి అంటే మనం చేయాల్సింది టీవీయో సినిమా ఉండాలి. సో ఆ పిచ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా సినిమాకి వెళ్దాం, ఇంకా బాగా చేద్దాం, ఇంకా 10 మందితో క్లాప్స్ కొట్టించుకునేలా ఉండాలి అంటే ఒక గుర్తింపు నాకు కావాలి. మెయిన్ అమౌంట్ అనేది ఎప్పుడు లేదు, అది జస్ట్ సర్వైవల్ కోసం. గుర్తింపు నాకు చాలా ఇంపార్టెంట్ యాజ్ ఆర్టిస్ట్గా. నాకు ఎప్పటికీ ఒక గోల్ ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకొని మా ఊరికి వెళ్ళాలి. మా ఊరికి వెళ్తే వాళ్ళందరూ నన్ను వెల్కమ్ చెప్తూ మన ఊరి పేరు నిలబెట్టావు అని చెప్పి ఒక మాట అంటారు కదా, ఐ వాంట్ దట్. అంతకు మించి ఇంకేమి లేదు. ఓకే, అవును, ఎంత ఇచ్చారు మీకు రెమ్యునరేషన్ చెప్పండి? లిటరల్లీ 45 days షూట్ చేశారు, అది పెద్ద మూవీ గీతా ఆర్ట్స్ లో, పెద్ద మూవీ. సో బట్ నేను చిన్న ఆర్టిస్ట్ కదా. ఆ చిన్న ఆర్టిస్ట్ అంటే అందరు ఆర్టిస్ట్లకు తెలవాలి కదా ఎలా ఉంటది ఏంటి. తెలిస్తే మళ్ళీ కష్టం అయిపోతుంది. అయిపోతుంది క్లాస్ వచ్చేస్తే. తక్కువ వచ్చిందా, మీడియం వచ్చిందా, లేదంటే హై వచ్చిందా? ఓకే అండి, మీడియం. వర్త్ మీడియం. అంత అంతగా చెప్తే మళ్ళీ నీకు అంత ఇచ్చారా అంటే మీకు వీక్లీ పేమెంట్స్ ఇస్తారా లేదంటే ఎలా ఇస్తారు? స్కెడ్యూల్, ఒక స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత పేమెంట్స్ 1 month లో క్లియర్ చేసేవాళ్ళు అనమాట. 1 month లో క్లియర్ చేస్తారు. ఓకే, గీతా ఆర్ట్స్ మాత్రం బాగా అర్థం చేసుకుంటుందండి. నీ బాధ వాళ్ళకి అవసరం లేదు, కానీ పర్సనల్గా తీసుకొని ఎప్పుడైనా కాల్ చేసి ఇలా ఉంది పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆ పర్సన్కి అమౌంట్ పంపిస్తారు పక్క. ఇది ఎవరికి చెప్పరు మళ్ళీ. అంతవరకు నీకు ఇబ్బంది ఉంది నువ్వు చూడు, ఎంతో లేట్ అవ్వచ్చు, నీ ఒక్కడికంటే మేము సెటిల్ చేస్తాం అందాక అని చెప్పేసి అది బాగా అర్థం చేసుకుంటారు. సో గీతా ఆర్ట్స్ ఈ విషయంలో చాలా చాలా హెల్ప్ చేసింది నాకైతే. సినిమా ఇచ్చింది, ఫుడ్ పెట్టింది, టైంకి డబ్బులు ఇచ్చింది. అసలు ఇంకంతకు మించి టైంకి డబ్బులు ఇవ్వరు చాలా అందుకంటున్నా, అదే అంటున్నా, టైంకి డబ్బులు ఇచ్చింది, చాలా హెల్ప్ చేసింది. మీరు ఏడవకండి, మీరు ఏడవకండి, పర్లేదు. అయ్యో ఏడవకండి, ఎందుకండి ఇలా ఏడుస్తారు? ఎంత ఎమోషనల్ ఉన్నా నవ్వించేస్తారు పక్క వాళ్ళు. ఎందుకండి ఏడుస్తారు? వద్దులేండి, బాధపడకండి, మీకు ఒక రోజు వస్తుంది. బాధ అల్లరి ఉంది చూస్తే చాలు. ఇంకొక విషయం చెప్పాలంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నానని చెప్పి సినిమాలో చాలా ఫీల్ అయ్యాను. చాలా షార్ట్స్ లో వెనక్కి నిలబడ్డం, కనిపించే పొట్టిగా ముందు
నిలబెడతారు, వెనక నిలబెడతారు చెల్లి ఎవరైనా? గారు చేయలేదు, ఏం చేయాలి చెప్పండి. ఎవరైనా మనం స్కూల్లో కానీ ఎక్కడ నిల్చుంటే పట్టుకున్న వాళ్ళు ముందుకు రండి, హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి అంటారు. 10th ఇంటర్లో చాలా ఫీల్ అయ్యాను హైట్ తక్కువ ఉన్నాను అని చెప్పి. మళ్ళీ ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే తండేల్ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంది, ఇంకా వాళ్ళతో కనిపించే కింద కొంచెం హీల్స్ టైప్ లో అరే వేసుకొని ఉంటే. మా ఫ్రెండ్స్ అలాగే అనేవారు, కర్రలు కట్టుకో అని చెప్పేసి. కర్రల మీద నిల్చోరా, అందరికన్నా హైట్ ఉంటావు, కనిపిస్తావు అని చెప్పేసి. అప్పుడు ఆ సినిమాలో నువ్వు వింత అయ్యేటోడివి. అంతే, ఇంకా ఫేమస్ అయ్యేవాడిని, ఎవడరా ఈడని చెప్పేసి. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా మిమ్మల్ని? అతను మాకు దేవుడు లాంటివాడు, ఓకే, అతనికి ఇప్పుడు భక్తులు లాంటి భక్తుడివి. అంతే, ఎప్పటికైనా ఓకే, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. జూనియర్ పీకే, ఓకేనా? అది పెద్ద నేమే కానీ ఓకే ఓకే బాగుంది, మీరు పిలిస్తే బాగుంది. జూనియర్ మీరు? ఓకే ఓకే, ఇది ఓకే అండి, జూనియర్ పీకే. ఓకే, దీని తర్వాత కామెంట్లు వేసుకోండి. ఇది అయ్యో ఓకే, తిట్టొద్దు, ఇది కూడా ఓకే చెప్పు. తిట్టొద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా చాలా అభిమానం, అతను దేవుడు లాంటాడు అంతే. అది భయపడుతూ చెప్తున్నట్టుంది, అమ్మో నన్ను ఎక్కడ వేసుకుంటారు. హార్ట్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా. యా, ఐ మీన్ ది హైట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. ఓకే, హీరోయిన్స్ లో సాయి పల్లవి గారు, అంతే అంతే అంతే, ఇంకెవరు లేరు. సరే, ఇప్పుడు మీకు స్క్రీన్ లో సాయి పల్లవి గారు క్రష్, అవునండి. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో ఎవరు క్రష్? ఆఫ్ స్క్రీన్ లో నాకు ఎవరు లేరండి. ఎవరు లేరా? ఇది నమ్మాలంటారా అండి? ఆల్రెడీ మీ డిగ్రీ అయిపోయిందండి, ఆల్రెడీ స్కూల్లో 6th క్లాస్ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. మీరు డిగ్రీకి వచ్చేసి లేదండి అని అంటే లేదండి, నిజంగా ఎవరు లేరు. మీకు ఎవరిని ప్రపోజ్ చేశారా? నాకు ఎవరు చేస్తారండి చెప్పండి, పొట్టిగా ఉంటాను కదా, ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. సరే, మీరు ఎవరికైనా చేశారా? వాళ్ళ హైట్ ఉంటారు కదా. నేను 10th లో చేశాను, 2-3కి. పొట్టుకున్నా వద్దు అన్నారు, అక్కడతో అయిపోయిందండి. పొట్టుకున్నా వద్దన్నారా? అంతే. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పేది ఉండే, వాళ్ళు హైట్ కూడా నాకు వద్దని చెప్పాలి. అవును, నాకు ఆఫ్ స్క్రీన్ కూడా సాయి పల్లవి గారే. ఓకే, అంటే అంత సాంప్రదాయంగా ఎవరైనా అమ్మాయి వచ్చి కలిస్తే మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. ఉంటారు కదా ఎవరో ఒకరు. ఎవరు లేరు కదా ఇప్పుడు, ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే మొత్తానికి సాంప్రదాయం ఇంకా అంతేనండి, పద్ధతి ఒక విధానం, మన రావు రమేష్ గారు చెప్పినట్టు అట్లా అలా వద్దండి, వేసుకుంటారు కామెంట్లో, ఇంకేమొద్దు, చంపుతారు ఇంకా. సో మొత్తానికి అయితే మీరు ఆఫ్ స్క్రీన్ లో క్రష్ ఎవరు లేరు అన్నారు కదా, ఇదైతే మేము నమ్మలేకపోతున్నాం. సరే, గర్ల్ ఫ్రెండ్, లవర్, లేదంటే పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి కాదు కానీ క్రష్ అనేది ఇట్స్ డిఫరెంట్ అంటే ఇన్ ద సెన్స్ బ్యాడ్ వే కాదు, తెలుసండి. ఓకే, అలా ఎవరు లేరా అంటున్నా? ఉన్నారు, 10th నుంచి. 10th నుంచి ఎవరు ఉన్నారు? ఉన్నారు అంటే సరే, పేరు చెప్పకండి. అంటే స్కూల్లోనా? స్కూల్లో క్రష్ అంటే స్కూల్లో ఉండి టీచర్ ని కూడా క్రష్ గా పెట్టుకుంటారు. టీచర్ అంటే ఉన్నారు కానీ ఇది కూడా అలాగే లేదు, క్రష్ కాదు, చాలా ఇష్టం మేడం నాకు. సూర్యకుమారి గారు అని చెప్పేసి మ్యాథ్స్ లెక్చరర్, నాకు చాలా ఇష్టం ఆవిడ. అంటే నన్ను బాగా దగ్గరగా చూసుకుని, అందుకే లెక్కలు బాగా వచ్చు మీకు. లెక్క నుంచి వచ్చా అంటే ఇలా ఈ లెక్కలు వచ్చండి బాగా. లేదు, టీచర్స్ లో ఎవరు లేరు, ఉన్నారు క్రష్ అంతే, ఒకరి మీద ఉంది, అలా ఉంది. ఇప్పటికి చెప్పావా అమ్మాయికి క్రష్ ఉంది మీరంటే? చెప్పానండి, కానీ ఏమంది? ఇంకేం చెప్పలేదు. ఇప్పటి వరకు ఏం చెప్పలేదా? తండ్రి చూసి కూడా ఏం చెప్పలేదు. తండ్రిలో కూడా ఎక్కడ కనిపించామని అడుగుతున్నారు. ఇప్పటికి హైట్ తక్కువ ఉన్నావు అని చెప్పేసి. ఇంకా అరే, నీ హైట్ ఎంత? హైట్ బాగానే ఉన్నావు కదా. హైట్ ఉండొచ్చండి మేబీ. మరి ఓకే కదా పాపం. మరి నేను చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నారు కదా. 6 feet కావాలి, 6 packs కావాలి కదా. 6 pack చేస్తావులే మీరు కూడా. అవును, ఏదో ఒక మంచి సినిమా నెక్స్ట్ వచ్చింది అనుకో, చేస్తారండి. 6 pack కావాలి అంటే ఖచ్చితంగా చేస్తావు. ఖచ్చితంగా చేస్తాను. అంటే అలా అంటేనే చేస్తావు, నార్మల్ గా చేయవా? అంటే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ కదా, ఎవరైనా బాడీ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు కదా. ఎందుకు ఇప్పటివరకు నువ్వు 6 pack ఎందుకు చేయలేదు? ఎందుకంటే దీనికి బలం, ఇది కామెడీ క్వశ్చన్. దీనికి మంచి రీజన్ ఏంటంటే, నేను కమెడియన్ గా ఇండస్ట్రీలో వెళ్ళాలి ఇప్పటికైనా చెప్పేసి. ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది జబర్దస్త్ కోసం, యాజ్ ఎ కమెడియన్ గా చేయాలి అని చెప్పేసి. సో స్టిల్ ఇప్పటికీ నా మైండ్ లో ఉంది కమెడియన్ గానే ముందుకు వెళ్ళాలి. నాకు స్టేజ్ షో చేస్తున్నప్పటి నుంచి రాసే ప్రతి స్క్రిప్ట్ కూడా కామెడీ స్క్రిప్టే. సో జబర్దస్త్ లో కూడా ట్రై చేశాను, కొంతమందికి స్క్రిప్ట్స్ రాసేవాడిని, రాశాను. ఆ తర్వాత ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు బయటకు వచ్చేసాను. మీరు ఎప్పుడు
అంటే స్టేజ్ ఎప్పుడు ఎక్కలేదు. అంటే మీరే కదా రైటర్, ఒక ఛాన్స్ మీరు నాలుగు రైటర్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారండి. సో వాళ్ళ 3 స్క్రిప్ట్స్ లో ఎవరిది బాగుంటే వాళ్ళది ఓకే చేయడం అట్లా అనమాట. సో ఎప్పటికైనా ఓకే చేస్తారు, షేక్ చేసి చూసేవాడిని. ఇంతవరకు లేదు, స్టిల్ ఇప్పటికి వెయిటింగ్. కమెడియన్ గా నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. సో ఇప్పటికైనా మీకు కమెడియన్ రోల్ వస్తే హ్యాపీగా చేస్తాను. యాజ్ ఎ కమెడియన్ గా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికి. ఎవరికైనా ఈ ఏజ్ లో, అంటే డిగ్రీ అంటే మీ ఏజ్ ఎంత ఉంటుంది? అయ్యో 30 ఇప్పుడు అయ్యో 40 వద్దండి, ఇప్పటికి ఎవరు లేరు. ఇప్పుడు అంత చెప్పారు అనుకోండి, కష్టం అవుతుంది నాకు. వద్దు. సరే అయితే అందుకే అంటే నేను 30 అంటే మీరు కరెక్ట్ ఫిగర్ చెప్తారేమో అని చెప్పి వెయిట్ చేశాను, కానీ ఎక్కడ లూప్ లో కూడా దొరకట్లేరు. అంటే ఏజ్ చెప్పకూడదా? చెప్పకూడదు. ఓకే, అంటే ఓకే, మీరు ఉన్నదానికి ఎవరైనా ఏమనుకుంటారంటే అరే మంచి హీరో రోల్ రావాలి అంటే, సెకండ్ హీరో అయినా ఇలా ఈ రేంజ్ లో థింక్ చేస్తారు. బట్ మీరు కమిడియన్ గా వెళ్ళాలి అని అంటే, బట్ అది కూడా ఓకే, బాగుంటది. జోక్స్ బాగా చేస్తారా? హ్యాపీగా ఒక జోక్ చెప్పండి. ఇప్పుడు చెప్పమంటే జోక్ చెప్పండి. లేదు, కామెడీ స్క్రిప్ట్స్ బాగా రాస్తాను. అండ్ దట్ స్లాంగ్ నాకు బాగా వర్కౌట్ అయింది కదా అని చెప్పి అట్లా. శ్రీకాకుళం ఏమంటారు దాన్ని, ఇన్స్టెంట్ స్టేజ్ షోస్ కి నేను చేసేవాడిని అప్పుడప్పుడు అట్లా అనమాట. ఓకే, ఇన్స్టెంట్ జోక్లు అలా 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 ఇన్స్టెంట్ మ్యాగీ టైప్ లో, ఇన్స్టెంట్ స్పాంటేనియస్ గా పేలుస్తా ఉంటారు అన్నమాట పటాకాయలు. యాంకరింగ్ నాకు చాలా ఇష్టం. ఏంటి యాంకరింగ్? డిగ్రీ మీ సీట్ డిగ్రీ ఎప్పుడు అడగట్లేదు నేను. మీరే యాంకర్, ఇప్పుడు మీరే యాంకర్. ఓకే, నాకు డిగ్రీ నుంచి కూడా ప్రతి స్టేజ్ షోకి యాంకర్ నేనే. కల్చర్ అంత ఇష్టం నాకు. సో యాంకరింగ్ అనేది నాకు చాలా ఇష్టం. దట్టు మనం యాంకరింగ్ చేస్తే ప్రతి ఒక్కరు నవ్వాలి. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో యాజ్ యూజువల్ అనమాట. సో ఓకే, ఆ విధంగా అండి. సో కమెడియన్ గా ఉండాలని చెప్పి ఎప్పుడో కూడా ఇంకెట్లనే ఉండాలి. గ్లామర్ వద్దు, ఇంకేం వద్దు, పొట్ట ఉండాలి, కలర్ బ్లాకే ఉండాలి. అలా ఉంటేనే కమెడియన్ అంతే. మొత్తానికైతే ఫుడ్ గట్టిగా తినాలి అని ఫిక్స్ అయిపోయారు. అరే ఇది తింటే, అంటే డైట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటది, ఈ క్యాలరీస్ ఇంత, ఇది ఇంత, ఇది కలిపి తింటే ఈక్వల్, అలాంటివి ఏం లేవు. ఇంకా మీరు ఇంకా చెప్తున్నాను, మీరే బొర్ర ఉండాలి, ఇంత బ్లాక్ ఉంటుంది, పర్లేదు, తిండి కరెక్ట్ తినాలి. అది బాడీ మీద అంత ఎక్కువ పెట్టిన ఫుడ్ బాగా ఫుడ్ అంటే ఎప్పుడో తింటుంటానండి, అప్పుడప్పుడు అంతే. జస్ట్ స్టిల్ అప్పటి నుంచి ఉన్న మనకి ఇబ్బంది ఇప్పటికీ అలవాటు పడిపోయింది, మన బ్రెయిన్ మన స్టమక్ అనేది. సో ఉంటే తింటాం, లేకపోతే లేదు అన్నట్టు అంతే. ఇప్పటికీ అదే స్ట్రగుల్లో ఉన్నాం, ఎప్పటికైనా మారుతుంది. ఎందుకు అంటే ఈ విషయంలో మాత్రం అంటే జోక్ చేయట్లేను, అంటే వచ్చిన స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ నుంచి చూస్తున్నాను, అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే ఫుడ్ విషయంలో కూడా మీరు చెప్తున్నారు, ఉంటే ఏదో షూటింగ్స్ ఉన్నప్పుడే హ్యాపీగా అని. అంటే ఎందుకంటే ఫుడ్ కి కూడా లేనంతగా అంత కష్టం ఏం ఫేస్ చేస్తున్నారు మీరు? ఇంత కష్టం ఏంటంటే, అప్పుడు దాకా నేను కార్తిక్ అన్న వాళ్ళ రూమ్ లో ఉండేవాడిని హైదరాబాద్ లో. సో వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఇంకా లైఫ్, అక్కడే కాకుండా స్టక్ అయిపోకుండా ఇంకా బయటను కూడా ఎలాంటి సినిమా ఛాన్సెస్ ఉన్నాయి, ఏ ఆఫీస్కి వెళ్తే ఏమవుద్దని నేను ఓన్గా తెలుసుకోవాలి, ఒక పర్సన్ కాకుండా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత జాబ్ లేదు. ఎక్కడికి వెళ్దామన్నా సరే ఇంకా జాబ్ అంటే మొత్తం అట్టే ఉండాలి, ఇంకా సినిమా ఫీల్డ్ అనేది లేదు ఇంకా. సో ఈ మధ్యలో ఉండిపోతూ జాబ్ ఉండేది కాదు. అమ్మ వాళ్ళ దగ్గర సపోర్ట్ కష్టం, నేను అమౌంట్ కొడితేనే వాళ్ళు ఎట్లా అనమాట. సో ఇక్కడ పడుతున్న కష్టం మన వాళ్ళకి తెలియదు. మీకు బ్రదర్స్ గానీ అలా? సిస్టర్ ఒక్కతే అండి. సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చేసాను. అంటే ఆల్మోస్ట్ సిస్టర్ అంటే ఇక తను ఏం చేస్తుంది, ఆడపిల్ల తన లైఫ్ ఉంటుంది, ఇంకా మీరే చూసుకోవాలి. వన్స్ తన మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెక్కువ స్టార్ట్ అయ్యాయి, అప్పులు ఉంటాయి, అవి ఉంటాయి. సో ఇబ్బంది ఎవరికి పెట్టలేక ఆ విధంగా ఉంటే తిందాం, లేకపోతే లేదు, ఎవరికి ఏం చెప్పొద్దు, రూపాయి ఎవరిని అడగొద్దు. మన దగ్గర ఉంటే పక్కడికి పెడదాం ఇప్పుడు కావాలంటే, కానీ నేను తినడం కోసం ఎవరికి ఒక రూపాయి కూడా ఇప్పుడు అడగనండి. ఇప్పటికి స్టిల్ ఉంటే తింటాను, లేదంటే 10 రూపాయలు ఉందా ఒక టీ తాగి హ్యాపీగా పడుకుంటాను. సో మొత్తానికి ఈ రోజు మీరు షూట్కి వెళ్తే అది ఆ మంత్ లో అమౌంట్ వస్తే అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అలా లీడ్ చేయడం, ఇంకా మిగతా టైంలో ఖాళీ కడుపుతో పడుకోవడం. ఇంకా స్టిల్ ఎప్పుడు బాధపడలేదండి. ప్రతి ఒక్క లెసన్ మనకి అన్నట్టు అంతే. ఒక దగ్గర మనం చేచాపొద్దు అని చెప్పేసి అంతే. సినిమా అంటే ప్రతి నేర్పిస్తుంది కదా, పడదాం కష్టం. ప్రతి ఒక్కరు అంటే నీ సినిమా కోసం వెళ్ళావు, నీ కష్టం పడంతే. అంతే. మళ్ళీ మనం ఒకరిని అడిగి మాట అనిపించుకోవడం కంటే మన కడుపు మనం మార్చుకొని ఉండం అంతే. మన బాధ అర్థం చేసుకొని ఇప్పుడు ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే ఓకే, హ్యాపీ. అది కూడా మనం అడగొద్దు. మనకు కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకొని పెడతానంటే హ్యాపీగా తింటాం. రేపు పొద్దున మనకు బాగున్నట్టు వాళ్ళకి పెడతాం కదా. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇంకా చూడాలి, బై గాడ్ గ్రేస్ ఇంకా ఎప్పుడు 3 పూటలు నేను తింటాను అనేది.
అంతవరకు వెయిటింగ్ స్టిల్. ఖచ్చితంగా మీరు కష్టపడుతున్నారు కాబట్టి మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తూ మీరు ఒక రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నా. ఏమనుకున్నారు? ఒక రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నా, ఇంటర్వ్యూ పెడుతుంది ఇంకేమన్నా? లేదు లేదు లేదు, అట్లా ఏం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, చాలా వరకు ఆర్టిస్టులు అంటే బయట జనాలకు ఏముంటారంటే అరే వీళ్ళకి ఏమరా అని చెప్పేసి ఉంటారు, కానీ చాలా వరకు ఆర్టిస్టులు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు లిటరలీ. అంటే ఫుడ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ టైప్ లో ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఆ రోజు షూట్ జరిగిందంటే ఆ వీక్ లో పేమెంట్ అయిపోద్ది, ఇంకా అక్కడ వరకే ఉంటది. అది కూడా చాలా తక్కువ ఉంటది. అంటే అందరూ ఎక్కువ రేంజ్ లో ఊహించుకుంటారు మస్తు పైసలు వస్తాయని. బేసిక్ గా హీరో హీరోయిన్స్ వరకు బాగానే ఉంటది, మిగతా ఉన్న ఆర్టిస్టులందరికి చాలా కష్టంగా ఉంటది. కష్టం ఫేస్ చేస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతి రూపాయి కూడా అప్పు తీర్చడానికి చూస్తారు తప్ప వాళ్ళు కడుపు నింపుకోదు మంచి చూడరు. సో ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ వాడు ఏంట్లే అనుకుంటారు. ఒక సినిమా తీసిన తర్వాత యాజ్ ఆర్టిస్ట్ గా వాడు సీన్ ఉంటే హ్యాపీ. ఇప్పుడు ఈ మధ్యన నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, నార్మల్ గా పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్ల, 2-3 వల్ల ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, నాకు 10 మందికి నా ఫేస్ తెలుస్తాను. ఇంకో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ ద్వారా 100 మంది తెలుస్తారు. సో ఒక్క డైరెక్టర్ కానీ ఇంకో రైటర్ కానీ పలానా సినిమాలో చేశాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ఈ ఫేస్ ఎలా ఉంది, కామెడీగా పనికొస్తారని వాళ్ళకి అనిపిస్తే నా కోసం క్యారెక్టర్ రాస్తారు. సో ఆ ఆస్తో నేను ప్రతి ఇంటర్వ్యూ పిలిస్తే హ్యాపీగా వెళ్తున్నాను. సో దీన్ని వాళ్ళు వేరేగా తీసుకొని ఇంత చిన్న చేశాడు సినిమాలో, ఇంత చిన్నగా చేశాడు, వీడి ఎందుకు నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, వీడికి ఏంటి ఇంతది, ఎంత ఓవరాక్షన్ అవసరమా, ఇంత చిన్న బిట్టి కోసమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నాను. నేను ఏమంటున్నాను అలాంటి వాళ్ళందరికీ, సినిమా అనేది మాకు ప్యాషన్. సో నా ఫేస్ ని చూపించుకోగలగాలి, నేను ఏం చేసినా చెప్పుకోవాలి, వాళ్ళు చూడాలి, మనల్ని మనమే లేపుకోవాలి. ఇక్కడ ఎవరు ఈ ఫీల్డ్ లో అది పాపం వాళ్ళకి తెలియదు. సో ప్లీజ్ అందరూ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వండి ఈ ఇంటర్వ్యూస్ ని. నేను చాలా కష్టపడి వస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుస్తుంది. అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే అన్నారో ఒక డిషం ఇస్తున్నా, అందరూ సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ కి. ఓకేనా? ఏమైందండి నవ్వుతున్నారు? ఎంత ఎమోషనల్ గా ఉన్నా కామెడీ చేస్తారు. అలా కాదండి, సపోర్ట్ చేయండి, పాజిటివ్ గా కామెంట్స్ పెట్టండి, అందరం సపోర్ట్ చేద్దాం. ఇంకా తను ఆ మోనాలిసాని చేశారండి, ఏముందని చెప్పండి, ఆమె హీరోయిన్ చేసేస్తున్నారు. కష్టపడి ఫుడ్ కి లేకుండా కష్టపడుతుంటే మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. తను కమెడియన్ అవ్వాలనుకుంటున్నారు, అందరి కింద అయిపోయావు కమెడియన్ అని చెప్పేసి పెట్టేసేయండి, అందరం సపోర్ట్ చేద్దాం. Thank you for giving this interview. Thank you so much. Hi అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.